ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయిన 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధానితో దాదాపు గంట పాటు ఇవాళ భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ అంశానికి సంబంధించి ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. ఇక నిన్న చంద్రబాబు వెళ్ళింది మాత్రం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇక నిన్న చంద్రబాబు కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ బీజేపీతో కూడా పొత్తుకు అంశం సంబంధించి అక్కడ వెళ్ళి అమిత్ షాను అదేవిధంగా నడ్డాతో భేటీ అయ్యి చర్చించినట్లు తెలుస్తుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అసలు ఏంటి అంటే ఆయన వెళ్ళిన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానితో భేటీ అయ్యి ఈ అంశాలు చర్చించబోతున్నారు. మరి నిజంగా ఈరోజు టీడీపీ బీజేపీ అదేవిధంగా జనసేన కలిసి వెళ్ళబోతున్నారా? ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిసి వెళితే అక్కడ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే మనం చూసాం గతంలో టీడీపీ నుంచి బీజేపీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు అనే అంశానికి మరి ఈరోజు ఆ విమర్శలను మళ్ళీ ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పొత్తు పెట్టుకుంటే ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. మళ్ళీ చర్చలో పాల్గొంటున్నారు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి కూడా తిరుపతిరావు గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి కూడా సత్యప్రసాద్ గారు కూడా మనకు ఉన్నారు. ముందుగా టీడీపీ దగ్గరికి దీపక్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. దీపక్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. నేను ఇంతకుముందు అన్నట్లు చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి 24 గంటల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ కలిసి వచ్చారు, ప్రధానితో భేటీ అయి వచ్చారు. ఏంటి ముఖ్యంగా విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పొత్తులపై ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కలిసి వచ్చారు. ఇప్పటివరకు ఈ అంశం కూడా బయటికి రాలేదు. ఎలా చూడాలి దీన్ని? నేను ఎక్స్ఎంఎల్సీ అండి ఇప్పుడు, బట్ ఆఫీషియల్ మన నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫర్ టీడీపీ. సో మాకు పార్టీ ఇచ్చిన ఆదేశం ఏంటంటే కలిసి రావటం జరిగింది, కానీ ఏమి ఇన్ఫర్మేషన్ దాని తర్వాత మాకు ఇవ్వటం జరగలేదు. సో దాని మీద స్పెసిఫిక్ గా కామెంట్ కూడా చేయొద్దు అని చెప్పి ఒక సూచన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా హైదరాబాద్ మన విజయవాడ నుంచి ఆల్ ది వే ఆడికి పోయినారు, అంతసేపు కలిసినారు అని అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించే ఒక చర్చ జరిగింది. సో వీఆర్ స్టిల్ అవైటింగ్ ద డీటెయిల్స్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోవటం ఇమ్మీడియట్ గా ఒక SOS కాల్ రకంగా వారు పోవటం మనం చూసాం. సో వారిలో బహుశా ఒక ఆందోళన స్టార్ట్ అయింది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికీ 26 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఢిల్లీకి పోవటం జరిగింది. ప్రతిసారి వారు పోయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం మీరు చూస్తే దానికి సంబంధించిన శాఖ మంత్రుల్ని లేదంటే సెక్రటరీల్ని తీసుకోపోరు. వారు ఏదో పర్సనల్ ట్రిప్ కు పోయినట్టు ప్రజా డబ్బుతో పోతారు, ఒక ప్రెస్ మీట్ పెట్టరు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పరు, కానీ స్టాండర్డ్ గా ఒక లెటర్ రిలీజ్ చేస్తారు. ఏమి చేంజ్ ఉండదు, ఒక డేటే దాంతో మార్పు ఉంటది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది అని అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించో లేకపోతే ఆంధ్ర రాష్ట్ర సమస్యల గురించో మాట్లాడేది కాదు, కానీ వారి సొంత కేసుల విషయం లోపల మాట్లాడుకొని వస్తున్నారేమో అని ఒక డౌట్ అయితే అందరికీ ఉంది. ఈ రోజు సూటిగా మేము ప్రశ్నించేది ఏంటి అని అంటే ఢిల్లీకి పోయినప్పుడు 1,65,000 కోట్లు అంటే 122 సంస్థలు విభజన ఇంకా కాలేదు, దాని గురించి మీరు ఏమి చేసినారు? ఏపీ భవన్ విభజన ఇంతవరకు కాలేదు, దాని గురించి ఏమి చేశారు? పెట్రోవర్సిటీ అండ్ 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తే దానికి ల్యాండ్ కూడా మీరు కేటాయించలేకుండా వాటికి ప్రోగ్రెస్ చేయకుండా ఉండారు. దాని గురించి మీరు ఏమి జవాబు చెప్తారు? కడప ఉక్కు గురించి మీరు ఏమి జవాబు చెప్తారు? రైల్వే జోన్ అయితే మొన్న చెప్పినారు మేము రెడీ, డబ్బులు కూడా రెడీ, కానీ వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు అని చెప్పి. స్పెషల్ స్టేటస్ గురించి ఏం చేస్తున్నారు? అదే విధంగా అమరావతికి రావాల్సిన నిధులు, మోదీ గారు ప్రామిస్ చేసిన నిధుల గురించి మీరు ఏం చేశారు? పోలవరము ఎందుకు ప్రోగ్రెస్ లేదు, దాని గురించి మీరు ఏం చేస్తుంటారు? సో ఇవి చూస్తే ఏ ఒక్క అంశాల గురించి కూడా క్లారిటీ లేదు, కానీ ఒక స్టాండర్డ్ లెటర్ దీపక్ రెడ్డి గారు ఓకే, ఆ అంశాలని మనం చాలాసార్లు చర్చించాం. మీరు అన్నట్లు దాదాపు 26 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మనం చర్చించాం ఎంతవరకు వచ్చింది అంటే. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు చర్చ ఏంటంటే పొత్తుల అంశం అనేది ప్రధాన ఎజెండా. సో మరి చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చారు కదా, మీరు అన్నట్లు అక్కడ అధ్యక్షుని కలిసి వచ్చారు, జాతీయ అధ్యక్షులను కలిసి వచ్చారు, నడ్డాను కలిసి వచ్చారు, అదేవిధంగా అమిత్ షాను కలిసి వచ్చారు కదా. సో దాదాపుగా అంటే సరే ఇప్పుడు క్లారిటీ ఇవ్వకపోయినా మరో 2 రోజులని ఇవ్వచ్చు, దాదాపుగా బీజేపీతో పొత్తు ఖరారై ఉండొచ్చు అనుకోవచ్చా?
మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు చూస్తే అండి కేవలం వైఎస్ఆర్ పార్టీ ఒక పక్షాన ఉంది. వేరే అన్ని పార్టీల నోట్లో నుంచి వారు మాట్లాడే భాష అయితే ఏముంది, వారే పదజాలం అయితే ఏముంది. జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలా, మనము కొత్త నూతన ఆంధ్ర ప్రభుత్వం రావాలా అని చెప్పే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సో మోర్ ఆర్ లెస్ ఐడియాలజీస్ ఆర్ ద సేమ్ ఫర్ ఆల్ ద ఆపోజిషన్ పార్టీస్. సో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మాట్లాడుతున్నారు. సో ఈ వర్డ్స్ మనం చూస్తే ఖచ్చితంగా ప్రైమ్ టార్గెట్ ఏంది, రాష్ట్రాన్ని కాపాడుకునే టార్గెట్. సో దానికోసం ఏమి చేయాల్సి వచ్చినా అందరూ చేస్తారు అని చెప్పి మాత్రం మేము నమ్ముతున్నాము. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విభజన హామీలు, ఇంత అన్యాయము మన రాష్ట్రానికి జరిగినప్పుడు ఎందుకు సెక్రటేరియట్ బిల్డింగ్, మన గుండెకాయ లాంటి సెక్రటేరియట్ బిల్డింగ్ ఇవన్నీ సెటిల్మెంట్ కాకుండా ఆయన సొంత స్వలాభం కొరకు తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినారో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండారు. అనేక సార్లు మేము లేవనెత్తినా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసిన ద్రోహం అని చెప్పి మరొకసారి. తిరుపతిరావు గారు ఏంటి, చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి వచ్చారు, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రధానిని కలిసి వచ్చారు. ఏంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎలా చూస్తుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. నేను ఇది 2 భాగాలుగా విశ్లేషిస్తాను. ఒకటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలవటము, జగన్మోహన్ రెడ్డి గారు కలవటం, మా దృక్కోణంలో అయితే ఈ 2 వేరువేరుగా ఉన్నాయి. వేర్వేరు సందర్భాలు, వేర్వేరు పనులనే మేము భావిస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కలిసింది డెఫినెట్ గా ఏదైతే భాగస్వామ్య పక్షాలుగా మారడానికి ఉన్నటువంటి అవకాశాలు పరిశీలన. ఎందుకంటే ఇప్పుడే దీపక్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేదు, మా పార్టీ నుండి కూడా మాకు ఎటువంటి సంకేతాలు లేవు. కాబట్టి డెఫినెట్ గా అయితే మాత్రం అది సీట్ షేరింగ్ సంబంధించి ఇది కలిసి ఈ రాష్ట్రంలో పోటీ చేయడానికి, ఎందుకంటే దానికి ఒక బలమైనటువంటి కారణం కూడా ఉంది. మాకు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అయితే అయి ఉంటుంది అనేది స్పష్టమైనటువంటి భావన. ఇది రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైకాపా వైఫల్యం నేపథ్యంలో, ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అయితేనేమి, శాంతి భద్రతలు అయితేనేమి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు అయితేనేమి, వీటి నేపథ్యంలో మా తాలూకు ఉమ్మడి ఎజెండా అదే ఉంటుంది. కాబట్టి మేము కూడా వైకాపా మీదే ఫైట్ చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసిందైతే మాత్రం ఖచ్చితంగా ఆ దిశగానే ఉంటుంది. మేము మిత్రపక్షాలుగా రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి ఉన్నటువంటి అవకాశాలు పరిశీలన, నేను పరిశీలన వరకే అని చెప్తా. చాలా మంది ఏదో సీట్ల షేరింగ్ గురించి కూడా మాట్లాడేస్తున్నారు. 5 అంటారు, 8 అంటారు, 80 అంటారు. మళ్ళీ మా మిత్ర అంతవరకు చర్చ వచ్చిండొచ్చా? మీరు అన్నట్టు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు కదా, ఈ సీట్ల విషయాన్ని కూడా అంత చర్చ జరిగి ఉండొచ్చా అని? జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. ఎందుకనేసి అంటే ఒకటి కలిసి వెళ్ళడానికి ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి అనే ద్వారా అంటే మీరు స్వాగతిస్తారా తిరుపతిరావు గారు? ఒకవేళ టీడీపీతో మీరు వెళ్లాల్సి వస్తే రాష్ట్రపతి స్వాగతిస్తారా మీరు? నేను ఒక్క విషయం చెప్తాను మీకు. నేనే కాదండి, ఇవాళ మా శాంతి ప్రసాద్ గారు కూడా వారు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా స్వాగతించాం. ఎవరు కూడా, అంటే ఏ పార్టీ కూడా ఎన్నికల్లో తనకు తానుగా పోటీ చేసి రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి అధికారంలోకి రావాలని కోరుకుంటారు. కాకపోతే పరిస్థితుల నేపథ్యంలో బలాబలాల తాలూకా బేరీజ్ వేసుకున్న తర్వాత అధిష్టానం, ప్రత్యేకించి మాది జాతీయ పార్టీగా జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నేనే కాదు, మేమే కాదు, ఏ కార్యకర్త కూడా మాట్లాడే ప్రస్తావనే ఉండదు. అంటే విషయం నేను ఎందుకు అంటున్నానంటే 2019లో చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రీమ్ వెళ్ళి మాట్లాడారు మిమ్మల్ని. బీజేపీ పైన, ప్రధాని మోడీ పైన ఏ స్థాయిలో విమర్శలు చేశారో మీ అందరికీ తెలుసు కదా. సో అది రేపు బీజేపీ కార్యకర్తలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని, ఒకవేళ టీడీపీతో పెట్టుకుంటే?
మంచి మంచి ప్రస్తావన, మంచి ప్రశ్నే. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. రాజకీయాల్లో విమర్శలు ఏవి కూడా ఎవరు మేము విమర్శించినా సరే వారికి వారు, ఆఫ్ కోర్స్ మేము ఎప్పుడు అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళము. ఒకవేళ ఏదైనా సందర్భంలో నాలాంటి వాడు ఏదైనా మాట్లాడినా సరే రాజకీయాల్లో విమర్శలు అనేవి కడుపులో నుండి వస్తాయని చెప్పేసి, హృదయంలో నుండి వస్తాయని చెప్పేసి ఎవరు భావించదు. అది ఓన్లీ నోట్లో నుండే వస్తాయి, నోట్లో నుండే పోతాయి. ఒకటోది. రెండోది ఏంటనేసి అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అంతే ఉంటాయా? నేను ఒక్క విషయం ఇంకా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సార్. మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విమర్శలు ప్రధానంగా మీరు ప్రస్తావించారు. మేము ఇవాళ కాదండి, ఇవాళ ఏదో రేపు మిత్రపక్షాలు అవుతామేమో అని చెప్పేసి నేను చెప్పేది కాదు. మీరు కావాలంటే గత 4 సంవత్సరాలుగా లేదా విడిపోయినటువంటి 18, 19 ఆ సంవత్సరంలో కూడా మేము చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా అమిత్ షా గారి మీద రాళ్ళు వేయించారో లేకపోతే మోడీ గారికి ఏదో మీరు అన్నట్టుగా మాట్లాడారు వ్యక్తిగతంగా అనేది మేము ఎప్పుడు క్లెయిమ్ చేయట్లేదు. అవి మేము పట్టించుకోం. మాకల్లా అప్పుడు ఏదైనా మాకు ప్రధానమైనటువంటి ఒక కారణం ఉంది తెలుగుదేశాన్ని ద్వేషించడానికి అనేసి అంటే మమ్మల్ని నుండి విడిపోవడం కూడా మేము ద్వేషించలేదండి, ద్వేషించకూడదు. ఎందుకంటే 84 నుండి పలు సందర్భాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడల్లా తెలుగుదేశం బీజేపీ కలిసే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పుడల్లా బీజేపీ విడిగానే ఉంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇది మేమేమి ప్రస్తావించలా. మేము అక్కడ ఎప్పుడైనా ఆ రోజు కూడా మేము కసితో ప్రస్తావించింది కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో వెళ్ళినటువంటి అంశాన్నే మేము ఎక్కువగా ప్రస్తావించాము. ఈ వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ నేను ముందే చెప్పాను. ఇవేవో అంతరాల నుండి వచ్చేసిన ఆరోపణలు అని చెప్పేసి మేము అనుకోలేదు. వాటికి మేము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం కూడా. కాబట్టి మేము ఆ రోజు అబ్జెక్ట్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక మూలాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తాలూకా వైఫల్యాల మీద నుండి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈవేళ ప్రపంచంలో పెద్ద పార్టీగా వచ్చినటువంటి సందర్భంలో వారి వారితో కలవడాన్ని ఆ రోజు మేము ఎక్కువగా ప్రస్తావించాం. మిగతావన్నీ అవి తాత్కాలికమైనటువంటివి, వాటి మేము పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఇక్కడ నేను చాలా సందర్భాల్లో అన్నాను కూడా, ఏనుగు వెళ్తుంటే ఏదేదో శబ్దాలు వస్తాయి, దాని గురించి మేము పట్టించుకోవాలని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి మాకు అనవసరం. సో ఇప్పుడు మీరు పట్టించుకొని అంటారు. ఓకే, రైట్. తిరుపతిరావు గారు వస్తాను. ఓకే, తిరుపతిరావు గారు వస్తాను, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఒకసారి శాంతప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, ఒక్క విషయము, మీ అధ్యక్షులు మీ నాయకులు ఒక విషయం చెప్తూ ఉన్నారు పదే ఏంటి అంటే వైసీపీ నా ఆడియో వినపడుతుందండి మీకే అండి? శాంతిప్రసాద్ గారు వినపడుతుంది. రైట్. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేది ఏంటి అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే మనం అందరం కలిసి వెళ్ళాలి అనేది మీరు అంటున్నారు. ఓకే, బాగుంది అది. కానీ ఇక్కడ బీజేపీతో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో బీజేపీతో అందరు మీరు కలిసి వెళితే ఇక్కడ దళితులు, మైనార్టీలు, ముఖ్యంగా క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా దూరం అయ్యే పరిస్థితి ఉండదా మీకు? ఒకటి, ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్రానికి చేయాల్సిన హామీలు ఇవ్వాల్సిన హామీలు ఏవైతున్నాయో, విభజన చట్టంలో హామీలు ఏవైతున్నాయో ఇప్పటి వరకు ఇవ్వలే. దీంతో కూడా అక్కడ రాష్ట్ర ప్రజలు కాస్త బీజేపీ పైన ఆగ్రహంతో ఉన్నారనుకుందాం. సో ఇవన్నీ మీకు ఓటేయాలనుకుంటారు. కానీ ఈరోజు బీజేపీతో జతగడితే వీళ్ళందరూ మీ వైపు వస్తారా? జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి మళ్ళీ నెత్తిన పాలు పోసినట్టు అవ్వదా? మీ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం ఉందంటుందండి ఇప్పుడు. ఎందుకంటే మనం టీడీపీ అండ్ బీజేపీ తీసుకున్న క్లారిటీ ఉండే, మీ దగ్గర కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో శాంతిప్రసాద్ గారు, ఈ విషయం చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ కలిశారు బీజేపీని. మీరు అడగాలనుకున్న ప్రశ్న యొక్క స్వరూపం నాకు అర్థమైంది. బీజేపీతో కలిసి దళితులు, మైనారిటీల ఓట్లు మీకు ఇబ్బందికరం కాదా అనేది ఒకటి అర్థమైంది నాకు. ఎస్. ఇక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీ టూర్ కు సంబంధించిన అంశాలను అడిగారని భావిస్తున్నాను. ఆ భావం ద్వారా నేను సమాధానం ముందుగా మా పెద్ద ఆయన గోవింద్ రెడ్డి గారు ఛానల్ తర్వాత కనపడ్డాడు. వారికి నమస్కారం. అలాగే దీపక్ రెడ్డి గారు, మా సోదరుడు తిరుపతిరావు గారు చూస్తున్న అందరు కూడా నమస్కారం. ఒకటి వాస్తవం రాజేష్ గారు, చెప్పండి. బీజేపీతో మైనార్టీల ఓట్లు దూరం ఉంటాయి, దళితుల ఓట్లు దూరం అవుతాయి ఎవరంటే చెప్పింది? అసలు ఏ సన్నాసి ఇటువంటి తీర్మానాలు చేశారు, దాంతో ప్రపోజ్ చేస్తాం నాకైతే అర్థం కాదు.
నేను అత్యధికంగా ఆదరిస్తున్న హిందువులే కాదు 5% ఉన్నారు. లేకపోతే అయోధ్య రామాలయం సమస్య అంత సానుకూలంగా సెటిల్ అయ్యేదే కాదు, అంత జటిలమైన సమస్య. రాష్ట్రం దేశం మూలకలు పీల్చిన సమస్య అది. దేశం మతాల పరంగా జరిగిన సమస్య. మీది సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నట్టుందండి శాంతి ప్రసాద్ గారు, మీది సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. మీకు అక్కడ కొంచెం చెక్ చేసుకోరా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోవిందరెడ్డి గారు వినపడుతుందన్న ఆడియో? రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చూసారు కదా, ఈ రోజు అందరూ ఏకమయ్యారు. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అని కంకణం కట్టుకున్నారు. ఏంటి మరి, ఎలా ఎదుర్కోబోతారు ఏంటి? అంటే రాజేష్ గారు అందరికీ నమస్కారం. నమస్తే అండి. శాంతి ప్రసాద్ గారికి, తిరుపతిరావు గారికి, దీపక్ రెడ్డి గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే ఇది మేము మా పాలసీలో నో చేంజ్ రాజేష్ గారు. మొదటి నుంచి కూడా మేము ఏదైతే ఈ పనులు చేశామో ప్రజలకు, మాకు అధికారం ఇవ్వక ముందు మేము ఏమే హామీ ఇచ్చాం, ముందు కూడా మేము ఇండివిజువల్ గానే వెళ్ళినాము. మళ్ళీ కూడా మేము ప్రజలకు ఇది చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చాము. ఆ ఇచ్చిన వాగ్దానాలు మేము చెప్పినట్టుగానే 98-99% అవన్నీ కూడా చిత్తశుద్ధితో అమలు చేసి మళ్ళీ అధికారంలోకి ఒంటరిగానే వెళ్తాము అనేటువంటిది మా స్టాండ్ లో ఎలాంటి మార్పు లేదు. సరే, ఇంకా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఒక్కరము వెళ్తే మేము గెలవలేము, ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అనేటువంటిది బయటికి మేకపోత గాంభీర్యం ఎంత చెప్పినట్టుగా కూడా వాళ్ళిద్దరే కాకుండా జనసేన అండ్ టీడీపీ కాకుండా మేము ఏదో ఒక విధంగా, అంటే నిజానికి బీజేపీకి షేర్ ఆఫ్ ఓట్స్ <1%, కాంగ్రెస్ కూడా 2 నేషనల్ పార్టీస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ అది ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కటి కూడా యాంటీ ఇన్కంబెన్సీ, అంటే వైఎస్ఆర్సీపీకి పొజిషన్ ఉండేటువంటి ఎక్కడ కూడా చీలకూడదు అనేటువంటిది నిర్ణయం చేసుకొని బీజేపీని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక విధంగా మళ్ళీ అంటే అనేక మంది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీలో కూడా కొంతమంది చేరినారు. అది తెలుగు బీజేపీ అంటారు వాళ్ళు ఏదో ఒక విధంగా కోయర్స్ చేసి అక్కడ నిన్న గోవిందరెడ్డి గారు ఒక విషయం ఈ రోజు టీడీపీ ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యాడో జగన్మోహన్ రెడ్డిలో ఒక టెన్షన్ మొదలైంది. 24 గంటలు కూడా గడవలేదు, అనుకోకుండా ఈరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధానితో భేటీ అయ్యారు. సో ఈ రోజు ఇప్పుడు ఒక ప్రధానమంత్రి గారిని కలచడానికి 10 గంటలు 12 గంటలు అంత తొందరగా అపాయింట్మెంట్స్ ఉండవండి. చాలా రోజుల కిందట ఫిక్స్ అయినటువంటి అపాయింట్మెంట్లు, ముఖ్యంగా ప్రధానమంత్రి గారితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రుల షెడ్యూల్స్ కూడా అలా ఉంటాయి. కాబట్టి ఇది ప్లాన్డ్. ఇది వీళ్ళు ఇప్పుడు పార్టీ పరంగా ఉండేది నడ్డా గారిని కానీ అమిత్ షా గారిని కానీ వీళ్ళు పార్టీ వాళ్ళ ప్రయోజనాలు అలయన్సెస్ గురించి అది 4-5 రోజుల ముందో 3 రోజుల ముందో ఫిక్స్ అయ్యేటువంటి షెడ్యూల్. ఇట్ ఈజ్ ఎ మియర్ కోఇన్సిడెన్స్ అంటాను నేను రాజేష్ గారు. ఇది ఏదో ప్యానిక్ అయిపోయి అయ్యో బాబు చంద్రబాబు నాయుడు గారు నిన్న పోయి వెళ్ళారు అందుకని అక్కడ ఏదో ఢిల్లీలో జరిగిపోతుంది. బికాస్ మాకు అలయన్సే లేదు కదా సార్ ఎవరితో కూడా. మిగతా పార్టీస్ లో అలయన్సే లేనప్పుడు వాళ్ళు ముగ్గురు కలుస్తారా విడిగా చేస్తారా అనేది ఇట్ ఈస్ నాట్ ఆన్ అవర్ అజెండా. కాబట్టి దీని మీద మేము వీఆర్ వెరీ వెరీ ఫర్మ్. మేము ప్రజలకు అందుకనే మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్ గా చెప్తారు, భయ్యా నేను చేసినటువంటి కార్యక్రమాలు మీకు నచ్చినాయి, నా వల్ల ప్రజలకు మేలు జరిగినాయి అంటే నాకు ఓటేయండి, లేకపోతే ఏం లేదని అంత క్లియర్ కట్ గా మేము ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు ఆ నమ్మకం ఉంది. అందుకనే ఆ భగవంతుని మీద
ఆ ప్రజల మీద అంటూ ఉంటారు మా కానీ ముఖ్యమంత్రి గారు. గోవిందరెడ్డి గారు ఒక విషయము 2014 సార్. మనం చూసాము. ఈ రోజు ఈ టీం ఏదైతుందో ఈ పార్టీ వీళ్ళంతా జత కట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి. సో మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ రోజు ఈ రకంగా జత కడుతున్నారు. 2019లో విడిపోయారు, పోటీ చేశారు, చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండొద్దనే కదా మళ్ళీ 2014 రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. ఓ సార్, ఇప్పుడు సరే వాళ్లకు ఆశాభావం ఉండొచ్చు. నేను నిన్న కూడా చెప్పాను సార్, 2014లో మాకు వాళ్ళకు అరౌండ్ 1% తేడా. అప్పుడు కూడా మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 600 హామీల్లో ప్రముఖమైనటువంటి హామీలు కూడా ఏది నెరవేర్చలే. అది రైతులకు ఇచ్చిన రుణమాఫీ కానీ, మహిళలకు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ కానీ, ఇంటింటికి ఉద్యోగం కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి కానీ, ఇలాంటి మేజర్ ఉన్నాయి. వీటంటే సారీ అని చెప్పుకున్నప్పుడు మళ్ళీ మేము అవన్నీ నెరవేరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త హామీలు నిన్న తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి 2019లో ఈయన హామీలు నెరవేర్చలేదనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా రిజెక్ట్ చేసినారు. అందుకనే 151 సీటు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏమని 2024లో ఎలాంటి చూద్దాం సార్. ఇప్పుడు ఆయన ఎలాంటి వాగ్దానాలు ఇస్తారో, ప్రజల్లో ఏ విధంగా. ఇప్పుడు ఒకటి గోవిందరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు పదే ఒక విషయం చెప్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా అంటే నిజంగా పరిస్థితి ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ప్రజలు ఆ రకంగా వ్యతిరేకత ఉందా వైసీపీ పైన? లేదనేదే అండి నా ప్రగాఢ. ఎందుకంటే ఇప్పుడు అనేక సర్వేలు కూడా వస్తున్నాయి, నేషనల్ సర్వేస్ కూడా వస్తున్నాయి. కొంతమంది 19 వస్తాయంటున్నారు, కొంతమంది 22 ఎంపీ సీట్లు వస్తాయంటున్నారు. ప్రపోర్షనేట్ గా తీసుకుంటే మాకు 130 సీట్లు వస్తాయని రకరకాలుగా ఏదైనా కూడా అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి. సార్, మేము కాన్ఫిడెంట్ గా ప్రజలకు ఇన్ని పనులు చేశాము, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో. అంటే భారతదేశంలో ఇచ్చినటువంటి రిజల్ట్ సార్, మేమిచ్చిన సంక్షేమంలో కూడా ప్రీబీస్ అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ప్రతి సంక్షేమం వెనక కూడా. కానీ ఒకటి గోవిందరెడ్డి ఒక విషయము, 2019లో అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఒక ప్రభంజనం గెలిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు. ఒకవైపు జనసేన బలపడ్డది, అదే అట్ ద సేమ్ టైం ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టి బీజేపీ కూడా బలపడ్డది. దానికి తోడు మొన్న అయోధ్య రామ మందిర్ది కూడా బాగా ప్లస్ అవుతుంది బీజేపీకి. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా బలపడింది కదా. ఎక్కువ ఇబ్బంది కదా ఆ పరిస్థితి ఉందంటారా మీకు 2019లో ఉన్న పరిస్థితి? సార్, ఇప్పుడు మీకు తెలుసు అలయన్సెస్ అన్ని ఒకదానికొకటి కలిస్తే అవన్నీ ప్లస్ ప్లస్ అట్లా మ్యాథమెటిక్స్ కాదు. ఇట్ ఈస్ మోర్ ఏ కెమిస్ట్రీ. ఇప్పుడు మనము 3 పార్టీలు కలిసినప్పుడు అనేక మంది, ఇప్పుడు మా శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, తిరుపతి రావు గారు ఉన్నారు. దే ఆర్ మోర్ ప్రో ఆఫ్ దేర్ ఓన్ పార్టీస్. దే హ్యావ్ సర్టన్ రిజర్వేషన్స్ ఆల్సో. అలాంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ లో వాళ్ళు కలవడానికి కూడా పెద్ద ఇష్టపడరు. కానీ సరే వాళ్ళ అధిష్టానం కానీ వాళ్ళు చెప్పినప్పుడు, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ నాయకులు చెప్పినప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఒక నచ్చినా కూడా. అందుకనే సామాన్యమైన కార్యకర్తకు మేము ఒక నాయకులు ఉంటాం అనుకోండి మధ్యగా, మేము మా బాస్ చెప్పినప్పుడు ఎన్నుకున్నా కూడా ఓటర్లు అంత ఈజీగా వినుకోరండి. దే ఆర్ మోర్ ఇండిపెండెంట్. వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ ప్రయోజనం కలిగిందా లేదా అని. ఇప్పుడు జనసేన వర్చువల్ గా రేపు పొద్దున తెలుగుదేశంతో జత కట్టితే చాలా మంది జన సైనికులు అందరు కూడా పోయి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారని నేను అనుకోను. ఈవెన్ బీజేపీలో ఉండే వాళ్ళు కూడా మనం టీడీపీకి వేయాలనా లేకంటే జగన్ మేలు, వాళ్ళకేంటంటే మేజర్ అంటే ఒకటి గోవిందరెడ్డి గారు, ఇక్కడ జనసేన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే, ఎస్ మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒకవేళ టీడీపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు కాస్త కొంత క్యాడర్ అయోమయంలో పడే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జనసేనలో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కావాలని అనుకోవచ్చు. వాళ్ళకు ఆ పార్టీ నేచురల్ గా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి అభిమానం ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ లో ఆయన ముఖ్యమంత్రి కాలేనప్పుడు ఆయన తెలుగుదేశం కొన్ని సీట్ల కోసం సర్దుబాటు చేసుకొని మేం గెలవలేము, తెలుగుదేశం వల్ల గెలుచుకుంటాము అని వాళ్ళు అనుకున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా, నేను అందుకని ఇట్ ఈజ్ ఎ మోర్ ఏ కెమిస్ట్రీ రాదర్ దాన్ ఎ మ్యాథ్స్ అంటాను. కాబట్టి ఈ రకరకాలుగా మారుతాయి ఈక్వేషన్స్. అది ఎలా ఉంది అనేది అనాలిసిస్. వీళ్ళ అలయన్సెస్ తీసుకున్న తర్వాత ఏ విధంగా జరుగుతాయి, ఏ నియోజకవర్గంలో ఎంత ప్లస్ అయింది,
ఏ నియోజకవర్గంలో ఎంత మైనస్ అవుతుంది, అనేక విషయాలు ఉంటాయి. బట్ వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్. Right. ఇలా ముగ్గురి ఒక బ్రేక్ తీసుకుందాం గోవిందరెడ్డి గారు, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి ఒక చర్చ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రాబోయే యుద్ధాలకు సన్నాహాలు, రాడర్లకు కనిపించని సైనికులు, రంగంలోకి హైటెక్ డ్రోన్లు, సరికొత్త కుట్రలకు తెరలేపిన డ్రాగన్, చైనా కుతంత్రం. బిగ్ స్టోరీ రాత్రి 8:30 నీ కోసం చప్పట్లు కొట్టే 2 చేతుల కన్నా కన్నీరు తుడిచే 1 వేలు మిన్న. సెలబ్రిటీలే టార్గెట్ గా ఫేక్ ప్రచారాలు, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఫేక్ బ్యాచ్లు, సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఏ రంగమైనా అంతా బాధితులే. తాజాగా చంద్రబాబు టార్గెట్ గా దుష్ప్రచారం, అమిత్ షాతో భేటీపై తప్పుడు ఫోటోలు, ఫేక్ ప్రచారాలతో ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్న సామాన్యులు, ఫ్యాక్ట్ చెక్ చేసేలోపే వైరల్ అవుతున్న ఫేక్ కంటెంట్, చట్టాలున్నా ఆగని తప్పుడు ప్రచారాలు. ఫేక్ చెక్ పడేదెప్పుడు? రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ప్రధాని కలవడం, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మరి బీజేపీ పొత్తు ఎలా ఉండబోతుంది, ఏంటి టీడీపీ అనే దానిపైనే చర్చ కంటిన్యూ చేద్దాం. ఎస్, ఒక దీపక్ రెడ్డి గారు అండి. దీపక్ రెడ్డి గారు, ఒకటి ఈ క్వశ్చన్ మీకు కూడా వేయాలి. యాక్చువల్గా నేను జనసేనకు వేశాను కానీ వినపడలేదు. ఈరోజు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ విభజన హామీలు కావచ్చు, ముఖ్యంగా క్రిస్టియన్స్ దూరం అయ్యే అవకాశం ఉండదా టీడీపీకి, ఒకవేళ టీడీపీ బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటే? వాస్తవంగా ఈరోజు మా ఉద్దేశం ప్రకారం కూడా బీజేపీని మతతత్వ పార్టీ లాగా చూడటం లేదండి. మోదీ గారిని ఒక నేషన్ బిల్డర్ గా అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇన్ఫాక్ట్ కొంచెం క్రిస్టియన్ ఓట్స్ అనే యాంగిల్ మీరంటే అది షర్మిల గారి సైడ్ బ్రదర్ అనిల్ వల్ల అట్ట కొంచెము వైసీపీలో ఉండే వాళ్ళు అటు సైడ్ పోతారు, మా సైడ్ ఉండే వాళ్ళు పోరు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయే ముందు ఈ విధంగా ఒక షెడ్యూల్ సెక్యూరిటీ వాళ్ళకి, డీజీపీకి అందరికి రిలీజ్ అవుతుందండి. సో ఫస్ట్ లెటర్ ఒకటి రిలీజ్ అయింది, ఇది మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేటట్టు. మళ్ళా ఇది సెకండ్ లెటర్ ఇప్పుడు నేను చూపించింది రిలీజ్ అయింది టు ఆల్ ద సెక్యూరిటీ. అండ్ ప్రోగ్రామ్ ఊరికే పోయేదానికి కానీ వచ్చేది చెప్పలేదు. సో వారికి ముందే ప్రీసెట్ మీటింగ్స్ ఉన్నాయనేది అబద్ధం అని చెప్పి దీని వల్ల అర్థమవుతా ఉంది. ఇంతకీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అన్నీ ఆల్రెడీ రికార్డ్ అయి ఉండేది. ఈ వాస్తవం మాత్రము మనం తెలుసుకోవాలి. రెండోది, ముఖ్యమంత్రి గారు ఈ రోజు వీడియో ఇది ఒకటి చూడాలి, జస్ట్ 10 seconds. ఇప్పుడు చూసాం పార్లమెంట్ బిల్డింగ్ లో కలిసి బయటకు వస్తా ఉంటే, సో అక్కడ ప్రెస్ వాళ్ళు, ఢిల్లీ ప్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది కదా, దానికి మీ కామెంట్ ఏంది అని అడిగినారు. ఎన్నిసార్లు అడిగినా గానీ విజయసాయి రెడ్డి గారు దానికి జవాబు చెప్తారు అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతామని అన్నది. సో అప్పటికి ప్రెస్ వాళ్ళు అన్నారు, మీ తెలుగు వాడే కదా అని అంటే కూడా ఆ విధంగా పోవటము తెలుగు జాతికి అగౌరవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ, అన్నిటికన్నా తమాషా ఏంటంటే అక్కడ ఉండే జర్నలిస్ట్ మన ఆంధ్రాలో లాగా భయపెట్టి జర్నలిస్టుని మాట్లాడనీయకుండా చేసిన విధంగా ఢిల్లీలో చేయలేరు కదా. ఒక జర్నలిస్ట్ అయితే డైరెక్ట్ గా ఇది నెక్స్ట్ సీఎం ఏమన్నా విజయసాయి రెడ్డి అవుతాడా అని చెప్పి కూడా వాడు మాట్లాడటం జరిగింది. అంటే ఆ చైర్కే అగౌరవపరిచే విధంగా వారి వైఖరి ఉండిందని చెప్పి మనం తెలుపుకోవచ్చు. నిన్ననే మీరు చూస్తే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సర్వే వచ్చిందండి. ఇండియా టుడే యాక్చువల్ గా కొంచెం ప్రో కాంగ్రెస్, ప్రో వైసీపీ. సో వారిచ్చిన సర్వే ప్రకారం కూడా 17 లోక్సభ స్థానాలు మాకు వస్తాయి, 8 వైసీపీకి.
ఓట్ షేర్ టీడీపీ ఇండివిజువల్ ఓట్ షేర్ 45%, విత్ జనసేన ఆల్మోస్ట్ 53 ఎంతో చూపించినారు. సో ఇప్పుడు బీజేపీ కూడా ఇన్ కేస్ పొత్తుల్లో వస్తే దాదాపు మేము కంఫర్టబుల్ గా 60% పైన ఉంటాము, అండ్ వైసీపీ ఇస్ గోయింగ్ టు బి బిలో 40. సో ఇది మనం రాబోయే రోజుల్లో చూస్తున్నాం. అన్నిటికన్నా బాధాకరం ఇది ఒక పాయింట్. నిన్న ఒకటి దీపక్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న, ఇది బాగా ట్రోల్ అవుతుంది, మరి మీరు ఏం చెప్తారో తెలియదు. చంద్రబాబు నాయుడు పదే పదే ఒక విషయం చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చా, అంటే ప్రజలు ఎనీ టైం ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని పదే పదే చెప్పినప్పుడు పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి, మరి ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అనేది బాగా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? మరి నిజంగా ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇంతమంది పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా? చాలా అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారండి. మీరు వైఎస్ఆర్ పార్టీ స్ట్రాటజీ మీరు చూస్తే గత 1.5 సంవత్సరాలుగా సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి ఆ డైలాగ్ కొట్టుకుంటూ వస్తున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటి అని అంటే, అందరూ కలిస్తే మా పరిస్థితి ఎత్తిపోద్ది, మేము దెబ్బతింటాము. సో ఈ విధంగా మనం కౌంటర్ అటాక్ కి పోయి ఎవరు ప్రతిపక్షాన్ని కలవనీయకుండా డివైడ్ చేయాలా అనేది ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. సో ఈ రోజు నిజంగానే 175కి 175 గెలుస్తాము అనే ధైర్యం వైసీపీలో ఉంటే, మేము పొత్తులు పెట్టుకుంటే ఏమి, పొత్తులు పెట్టుకోకపోతే వాళ్ళకేమండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎటువంటి దూషణలు చేశారో చూడండి. దత్తపుత్రుడు అంటాము, అవి అంటాము, ఇవి అంటాము. సో మా మధ్యలో కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలనేది వారి ఉద్దేశం. సో ఇప్పుడు మళ్ళా సేమ్ దాడి బీజేపీ మీద కూడా మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మీరు ఉండారా అని చెప్పి వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. సో వారి ఉద్దేశము దురుద్దేశం అని చెప్పి మనకి క్లియర్ గా అర్థం అవుతా ఉంది. సో వారికి ధైర్యం లేదు, ఇది నగ్న సత్యం. నిన్ననే అసెంబ్లీలో 151 ఫోరం లేని పరిస్థితి ఉంది అని అంటే ఓడిపోతున్నారని వాళ్ళకి అర్థమైపోయింది అని చెప్పి కామెంట్స్ దీపక్ రెడ్డి గారు ఒకసారి గోవింద్ రెడ్డి గారు ఏమో క్వశ్చన్. గోవింద్ రెడ్డి గారు రాజేష్ గారు చెప్పండి. దీపక్ రెడ్డి గారికి ఎందుకంటే సహజమైన ధోరణిలో ఎప్పుడు ఈ అక్యూజెస్ ది వైసీపీ, ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఉండదు వాళ్ళ పొలిటికల్ పార్టీ మీద. మేము వెళ్తాము అన్నప్పుడు మీరు అడిగారు మంచి ప్రశ్న, మీరు ఎందుకు సింగిల్ గా పోవడానికి మీకు అంత మెజారిటీ వస్తున్నప్పుడు ఎందుకనేది న్యాచురల్ గా ఎవరిబడి క్వశ్చన్స్ ఇట్. దానికి ఈ తను డొంక తిరుగుడు సమాధానం. అండ్ ఈ ఆల్వేస్ అక్యూజెస్ ది వైసీపీ. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళకి ఏదైనా పాజిటివ్ గా, సార్ మీరు యాత్ర 2 చూసినారండి రాజేష్ గారు? యాత్ర 2లో అలా కాదు, నవ్వద్దు దీపక్ రెడ్డి గారు, మేము ఎంత పాజిటివ్ గా మాట్లాడామంటే మీ వాళ్ళు అనగాదు, మీ చంద్రబాబు ఎంత కుటిలమైన మనస్కత్వమో, ఎంత అలాంటి చంద్రబాబును కూడా పాజిటివ్ గా చూపించినాం దీపక్ రెడ్డి గారు. కానీ మీ మస్తిష్కంలో ఎప్పుడు కూడా ఇంకొకరి గురించి బురద చల్లడమే, పాజిటివ్ గా మాట్లాడేది మీ మస్తిష్కంలో లేదు, తెలుగుదేశం జాతిలో ఎవరికి లేదు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. గోవిందరెడ్డి గారు మాటలు ఎవరు సరిగ్గా మాట్లాడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడిగితే ప్రతిపక్షాన్ని ఇప్పుడు మేము ఇప్పుడు అది కాదు, మేము అధికార పార్టీలో ఉన్నప్పుడు హుందాగా ఉంటున్నప్పుడు మీ పొలిటికల్ పార్టీ స్ట్రాటజీ మీరు ఆయన ఒకటి అడిగారు రాజేష్ గారు, అయ్యా మీరు అంతా మేము సింహం అంటున్నాం, మీరు తోడేళ్ళు అంటున్నాం, మీరు మందగా పోకపోతే మీకు చేత కాదు అంటున్నాం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఎస్, మీరు ఛాలెంజ్ ని స్వీకరించండి. రేపు పొద్దున ఒంటరిగా పోతాము, ఎవరికి ఎక్కువ వస్తాయో చూద్దాం. ఇది ఛాలెంజ్. మళ్ళీ రాజకీయాలకు కూడా మనం పోకర్లేదు. మీరు తెలుగుదేశం, ఎస్ రాజేష్ గారు, మీరు దీనికి విట్నెస్, మీరు సాక్ష్యం. మీరు ఇంత నాకు 15 మీరు విభజన చట్టంలో సార్ రాయలసీమకు నీరు లేకపోతే
మేము పోలీసులను పెట్టి తెలంగాణను అక్కడ పెట్టి, సార్ మీరు రాజేష్ గారు మీరు తెలంగాణ ప్రాంతానికి చెందినా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి సెక్రటరీ గారు నిలబడితే ఫోన్ చేసి అయ్యో అక్కడ పంతానయ్య మన వల్ల తెలంగాణ వాళ్ళు, నువ్వు రాత్రికి రాత్రి రా అని పరిగెత్తిస్తే చేత కాకపోతే ఆ నీళ్ళంతా కూడా అక్కడ దోపిడీ చేసుకుంటా ఉంటే కృష్ణాలో పోయిన సెక్రటరీని నువ్వు విత్ ఇన్ 1 hour లో ఆ కృష్ణ అక్కడ దీపక్ రెడ్డి గారు నుంచి బయటకు నేనేమంటానంటే చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల గోవిందరెడ్డి గారు దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఏ విధంగా పనిచేస్తున్నాం అంటే చంద్రబాబు గారు ఎక్కడ పనిచేశారండి? ప్లీజ్ భయపడి గోవిందరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. గోవిందరెడ్డి ప్లీజ్ మాట్లాడించారు. ప్లీజ్ గోవిందరెడ్డి గారు ప్లీజ్ గోవిందరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ గోవిందరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి దీపక్ రెడ్డి గారు మాట్లాడతారు, మాకు నవ్వు వస్తుంది సార్. ఓకే రైట్ గోవిందరెడ్డి, మనం ఇంకా గెస్టులు మాట్లాడాలి. గోవిందరెడ్డి గారు యాక్చువల్ గా చాలా మంచి మనిషి, మాటలు కూడా చాలా సున్నితంగా మాట్లాడే మనిషి. అటువంటి మనిషి ఈ రోజు ఇంత ఫైర్ అయిపోయినాడు, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఏందో. ఒక్క సెకండ్ ఇప్పుడు మీరు మాట్లాడిన టోన్ కన్నా గతంలో దశకంఠుడు రావణాసురుడు ఇంతకన్నా పవర్ఫుల్ గా మాట్లాడి నేను ఒక్కడిని చెప్పి రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నాడు, అందరినీ కలుపుకున్నాడు, చివరికి ఉడత కూడా వచ్చి సహాయం చేసింది. దశకంఠుడికి ఏ పరిస్థితి జరిగిందో, ఆయనకున్న ఈగో, ఆయనకున్న పక్షాన అందరూ కలిపి నిలుస్తున్నారు. ప్రభుత్వాన్ని సాగనంపుతున్నారు. తిరుపతిరావు గారు ప్లీజ్, ఈ పంచాయతీ ఇప్పుడు జగదు ఓకే రైట్ ఒక్క నిమిషం అండి. తిరుపతిరావు గారు ఏంటి పరిస్థితి? నేను అడిగిన క్వశ్చన్ కి సరే ఇంత ప్లీజ్ గోవిందరెడ్డి గారు మీకు ఇస్తాను శాంతి ప్రసాద్ గారు మీకు ఇస్తాను. మీరు జనసేన పార్టీని గుర్తించారంటే మీరు డిబేట్ పిలవడం అనవసరం. లేదు కాదు శాంతకుమార్ గారు యాక్చువల్ గా మీరు వాళ్ళతో డిబేట్ పర్లేదు అంటే మీది ప్రాబ్లం వచ్చిందండి, మీకు ఆడియో ప్రాబ్లం వచ్చింది, పర్వాలేదు. నేను మళ్ళీ మీ దగ్గర ఖచ్చితంగా నేను వేరే డిబేట్ నో ఖచ్చితంగా మీ వర్షన్ ఖచ్చితంగా నాకు అవసరం. శివప్రసాద్ శాంతి ప్రసాద్ గారు మీకు ఇచ్చామండి శాంతి ప్రసాద్ గారు, అట్లా పర్వాలేదు. మీది ప్రాబ్లం వచ్చింది, సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. దానికి నన్ను బ్లేమ్ చేస్తారు, నాతో అట్లా మాట్లాడతారేమి? శాంత ప్రసాద్ గారు విషయం ఏంటంటే ఫస్ట్ నేను మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీకు క్లియర్ గా వస్తుందా? ఎస్ ఇప్పుడు వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను, మీరు మాట్లాడాలి, మీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాలి. నేను వస్తాను. ఒక్క నిమిషం, ఒక్కసారి తిరుపతిరావు గారి దగ్గరికి నో ఒక్క నిమిషం, తిరుపతిరావు గారి దగ్గరికి మీ దగ్గరికి వస్తాను. రైట్ ఒక విషయం చెప్పండి శాంతి కుమార్, ఒక నిమిషం అది కాదండి, ఒక విషయం శాంతి కుమార్ గారు శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం పర్లేదు నేను అడుగుతాను మిమ్మల్ని. నేను ఒక విషయం అడుగుతానండి శాంతి ప్రసాద్ గారు, మీరు ఒక విషయం చెప్పండి. ఈ రోజు ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి వెళితే మీ నాయకులు, మీ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటారు. రేపు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? అంటే ఇది ఓన్లీ కలగానే మిగిలిపోతుందా? జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా? ఈ చర్చ కూడా వచ్చే అవకాశం ఉంటుందా రేపు ఈ ముగ్గురు మీరందరూ పొత్తులో ఉంటే? రేపేం జరుగుతుందని అనవసరం, కానీ ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందని దాని మీద నేను మాట్లాడతాను. దయచేసి నాకున్న 5 నిమిషాల టైంలో దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, జగన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. మీరు ఇందాక క్వశ్చన్ లో మైనారిటీస్ వల్ల బీజేపీతో వెళ్తే మీకు ప్రమాదం రాదా, ఇబ్బంది కలదన్నారు. ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఎందుకంటే అయోధ్య రామ మందిరం లాంటి దేశం మూలుగురు పీల్చిన సమస్యనే సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఆయన దాన్ని సాల్వ్ చేసిన విధానమే ఆయన్ని రాజనీతికుడిగా చేసింది నరేంద్ర మోడీ గారిని. ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా కూడాను ఒక సానుకూల దృక్పథం ఉన్న నాయకుడిగా కీర్తించబడుతున్నాడు. అటువంటి అప్పుడు అసలు ఏమన్నా అంటూ తేడా ఉంటే బీజేపీకి ఓట్లు పడకుండా ముస్లింలు, కానీ అత్యధికమైన ముస్లింలు
ముఖ్యంగా మహిళలంతా, ముస్లిం మహిళలంతా కూడా ట్రిపుల్ తలాక్ తర్వాత నరేంద్ర మోడీ గారిని చాలా స్వాగతిస్తున్నారు. అయోధ్య రామాలయం నిర్మాణంలో చాలా మంది ముస్లింలు కూడా ఆ రోజు రామాలయంలో ప్రాంగణంలో స్వీట్లు పంచింది కూడా మనందరం చూసాం. కాబట్టి ఎవరన్నా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే, బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు పోతే అనే మాట మాట్లాడితే వాళ్ళంతా అవివేకం ఇంకోళ్ళు ఉండరు. ఇక రెండోది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే మా సోదరుడు చెప్పాడు తిరుపతిరావు గారు, పొలిటికల్ రీజన్స్ పొత్తులో ఏంటి అనే దాని మీద డిస్కస్ చేయడానికి వారు వెళ్ళారు. కానీ జగన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటే ఇప్పుడు దాకా నేను చూశాను, అన్ని ఛానల్స్ చూశాను, వాళ్ళ పత్రికలు చూశాను, ఎక్కడా కూడా లేదు అఫీషియల్ గా వెళ్తున్నారని మా గోవింద్ రెడ్డి గారు చెప్తున్నాడు. కానీ ఒక్క విషయం చెప్తాను, కాపురం చేసే కాళ్ళపారాన్ని అంటే నేను ఏమడుగుతానంటే, ఒకటి శాంతి ప్రసాద్ ఒక క్వశ్చన్కి, అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మీరందరూ కలిసి కట్టుగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ అయ్యాడు అక్కడ, ఎందుకు అంత బలంగా ఉన్నారు అనుకుంటున్నారా? ఒకరొకరు వెళ్తే మేము ఆయన కొట్టలేము, ఆయన దించలేము అనుకుంటున్నారా? అతను రాక్షసుడు కాబట్టి, రాక్షస రకమైన ఒకటండి, ఒక ముఖ్యమంత్రి దయచేసి ఒకటండి శాంతి ప్రసాద్ గారు, ఏదనుండని మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి ఒకటండి, మీరు ప్లీజ్ తప్పు అండి, మీరేమంటున్నా అది వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రాక్షసుడు అలాంటి పదాలు మనం వాడకూడదు. రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నారు, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం గౌరవించాలి, ఆ సీటుని గౌరవించాలి, ఆ పదవిని గౌరవించాలి. మీరు ఆ పదాలు అనడం కరెక్ట్ కాదండి, ప్లీజ్. నేను యాక్సెప్ట్ చేయను. నేను జగన్ రెడ్డి అనే వ్యక్తిని గౌరవించాను కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని గౌరవిస్తాను. ఆయన దాని మీద ఉన్నారు, దాన్ని గౌరవించండి, మీరు దాన్ని గౌరవించండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ఆగండి. ముఖ్యమంత్రి పీఠాన్ని ఔన్నత్యాన్ని గౌరవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి హోదాలో గౌరవించడం సారీ. రెండోది ఏంటంటే, కాపురం చేసే కాళపాత్ర దీనికి కనపడుతుంది. భారతరత్న దాని మీద మీడియా అడిగితే ఆయన ఇవాళ బహుశా నరేంద్ర మోడీ గారి దగ్గర సానుకూల స్పందన రాలేదు, అది ఆయన ముఖంలో కలవరగా కనపడుతుంది. అందుకని విజయసాయి రెడ్డి చెప్తారు, మీకేమైనా తెలిసిందా సానుకూల స్పందన రాలేదని? మీరేమన్నా వెళ్ళి చూసారు? ఎవరన్నా మీ పార్టీ వాళ్ళు ఒక మాట అడుగుతాను, నేను వాళ్ళ మీడియాలో వచ్చి చూసా. సాక్షి మీడియాలో ఒక్క వార్త లేదు, సాక్షి మీడియాలో సానుకూలంగా ఒక్క వార్త లేదు. నేను ఇప్పుడు దాకా చూసి మరీ వస్తున్నా. అదే నిజమైతే రాజేష్ గారు ఇంకో చెప్తాను, ఎన్టీవీలో వార్త వచ్చింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారితో కలిశారు, అమిత్ షా గారితో కలిశారు, మురళీధరన్ గారితో కలిశారు. తర్వాత మురళీధరన్ గారు వెళ్ళిపోయిన తర్వాత అమిత్ షా నరేంద్ర గారితో కలిశారు. తర్వాత అమిత్ షా గారు వెళ్ళిపోయిన తర్వాత మోడీ గారితో ఒంటరిగా కలిశారు. పాయింట్ అది కాదు, అక్కడ వాళ్ళని కలిసారా వీళ్ళని కలిసారా, టీవీలో ప్లే అయిందా ప్లే కాలేదా, అది కాదండి మ్యాటర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్న మీడియాలో వచ్చిన వాటిని బట్టి సమాధానం చెప్తున్నా. ఏమంటే గంటన్నర మీటింగ్, గంటన్నర కాదు, ఆయన గంట సేపు అడిగారు. అదే సమయంలో అమిత్ షా గారికి మురళీధరన్ గారు అపాయింట్మెంట్ కాబట్టి అది ఓవర్ ల్యాప్ అయింది. వారు కలిసి వెళ్ళిన తర్వాత వీరు కలిశారని తెలుస్తుంది. తర్వాత సీతారామన్ గారు ఇప్పుడు అట్లా అంటే ఇంకో విషయం అంటున్నారు. ఒకటి శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ ఒక విషయం శాంతి ప్రసాద్ గారు ఒక పాయింట్ నేను ఒక పాయింట్ అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఆయన ఫేస్ లో కనబడుతుందని. నిన్న కూడా ఈ టాపిక్ వచ్చింది, నిన్న చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు. ఆయన అర్ధరాత్రి 11-12 తర్వాత అక్కడ అమిత్ షాను కలిసి రావాల్సి వచ్చింది, కానీ ఆయన చాలా డల్ గా వచ్చారు బయటికి. చెప్పేది పాయింట్, ఇప్పుడు ఆయన కూడా ఒక డల్ గా వచ్చారు, ఆయన ముఖంలో ఒక కళ లేదు. సో మొత్తానికి ఆ పొత్తులు కుదరలేనట్టుంది. ఇలాంటివి కూడా వచ్చాయి. మనకి ఏంటంటే అవి అక్కర్లేదు, సరే ఆయన ఎట్లా వచ్చారు ఏంటి అని. పవన్ కళ్యాణ్ కూడా ఇటు వెళ్ళాల్సి ఉండే, వెళ్ళలేదు. దట్ ఐ కెనాట్ సే, బట్ యు పోజ్ ఎ క్వశ్చన్ టు మీ, దట్స్ వై ఐ యామ్ గివింగ్ వాట్ ఐ హావ్ సీన్ టుడే ఇన్ ద వేరియస్ మీడియాస్, ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ మీడియా ఆల్సో ఐ హావ్ సీన్. రైట్, ఓకే. టైమ్స్ నౌ, రిపబ్లిక్ అండ్ ఆల్ దోస్ ఛానల్స్ ఐ హావ్ వెరిఫైడ్ అబౌట్ ది జగన్ రెడ్డిస్ టూర్. ఓకే, తిరుపతి నో న్యూస్. సరే, అది వేరులే, అది అట్లంటే అది వేరులే, ప్లే అయిందా లేదా అనేది. నేను ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాడు, ఆయన ఫేస్లో కనబడట్లేదంటే, నిన్న చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళొచ్చాడు, ఆయన మళ్ళీ ఈ రోజు ఏం లేదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ రోజు వెళ్తున్నారు, ఆయన రిటర్న్ అయ్యాడంటే మళ్ళీ ఏం జరిగిందో ఇది కూడా చర్చ జరుగుతుంది. మరి అంత బీజేపీ సానుకూలంగా లేదా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అనేది కూడా నడుస్తూ ఉంది. తిరుపతిరావు గారు ఏం చెప్తారు ప్లీజ్? చెప్పండి రాజేష్ గారు. తిరుపతిరావు గారు, ఏంటి మీ ఈ భేటీ ఇవన్నీ చూస్తే ఈ చర్చలంతా సఫలమవుతుందా ఏంటి, విఫలమవుతుందా? నేను ఇంతకుముందు అన్నట్లు సీట్లు కూడా అడిగారు, కొన్ని సీట్లు ఎక్కువ అడిగారు, టీడీపీ బీజేపీ అని చెప్పేసి తెలుస్తుంది. మీకు ఎలా ఉంటుంది, మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా టీడీపీ జనసేనతో ఉంటే? టీడీపీతో ఉంటే సరే, జనసేనతో ఆల్రెడీ కలిసి ఉన్నారు, కానీ నేను ఆ విషయాన్ని ముందే మీకు స్పష్టం చేశాను. ఏ రాజకీయ పార్టీ కూడా
అనివార్య కారణాల్లో పొత్తులోకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అది శాంతి ప్రసాద్ గారు అయినా నేనైనా ఆ విధంగానే ఉంటాం, నో డౌట్. చాలా సందర్భాలు మేము స్పష్టం చేసిన వాళ్ళం. కానీ ఇక్కడ ఏంటనేసంటే ఇందాక మీరు అన్నారు మైనారిటీలు మిమ్మల్ని ఆదరిస్తారని వాళ్ళకి ప్రశ్నిస్తే ఎందుకు ఆదరించరని నా దగ్గర 100 సమాధానాలు ఉన్నాయి. చెప్పండి. ఇవాళ మైనారిటీస్ మేము వచ్చిన 10 సంవత్సరాల్లో ఎక్కడ మైనారిటీలకు సంబంధించి ఏదో నార్త్ ఈస్ట్ లో ఒక స్టేట్ లో జరిగింది అనేసి అంటే అది క్రియేటివ్. ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్ లో లేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో లేదు, హైదరాబాద్ లో ఎక్కడ లేనటువంటి సందర్భాన్ని చెప్తూ ఇందాక మా శాంతి ప్రసాద్ గారు చెప్పారు, రామాలయం ప్రారంభం సందర్భంగా ఈ తిరుపతి వెళ్ళలే, మాకు వెళ్ళొద్దని సందేశం ఉందన్నమాట. ఆఫ్టర్ ఎలక్షన్స్ వరకు మీరు ఎక్కడ కదలడానికి లేదు. కానీ ముస్లింస్ వెళ్ళి వేలాది మంది ముస్లింస్ అక్కడ దండం పెట్టుకున్నటువంటి సందర్భం. కాబట్టి దానికి ప్రజలే సమాధానం చెప్పారు. రెండోది మీరు అడిగినటువంటి ఇక్కడ మా వరకు అయితే మేము అదే చెప్తున్నాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి చర్చలకే వెళ్ళారు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అనే దానికి మా దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే, సమాచారం కాదు, సమాధానం ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి కలవడానికి వెళ్ళారు, అంతవరకే పరిమితం. ఓకే, వారు అలయన్స్ వాళ్ళు సింగిల్ గా వెళ్తారా, సింహమా, లేకపోతే అవన్నీ కూడా మాకేమి సంబంధం లేనటువంటి అంశాలు. ఒకటి లేదు, చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళొద్దని చెప్పే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి మేము భావించట్లా. చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళకపోవడం అది మాకు సంబంధించిన విషయం. మాకు వేరే వాళ్ళు ఎవరు సూచనలు ఇచ్చే పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. రెండోది అలయన్స్ గురించి కూడా ఒక మీరు అడిగిన దానికి నేను ఒక సమాధానం చెప్తా. వాళ్ళు తెలుగుదేశం పార్టీయే కాదు, భారతీయ జనతా పార్టీ ఏ సర్వే తీసుకున్నా ఈవేళ మాకు ఇండివిజువల్ గా 330 నుండి 40 సీట్లు చూపిస్తున్నటువంటి సందర్భంలో కూడా మేము గతంలో కలిసి ఉన్నటువంటి పార్టీలే కాకుండా కొత్త పార్టీలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకు అనేసి అంటే మాకు అక్కడ అధికారంలో రావు అన్నటువంటి భయం కాదు కదా, మరికొంత బలం చేకూర్చుకోవడం అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఏదో ఒక తప్పిదం చేసి ఉండొచ్చు, కానీ ఇవాళ కూడా వాళ్ళు ఇండివిజువల్ గా గెలుస్తామని నమ్మకం ఉన్నా లేకపోయినా సరే కొన్ని పార్టీలు కలుపుకొని లేకపోతే అతిశయోక్తి ఏమీ కాదు. అది ఖచ్చితంగా ఏ పార్టీ చేస్తే దానికి భారతీయ జనతా పార్టీ ఉదాహరణ. మేము డెఫినెట్ గా 2 పర్యాయాలు ఇండివిజువల్ గా వచ్చిన వాళ్ళము, 3వ పర్యాయం అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి సందర్భంలో దాన్ని చెప్పారు శాంతి ప్రసాద్ గారు. మాకు కొంత ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి ఇండియా టుడే సర్వే కూడా గతంలో ఎప్పుడు మేము ఓడిపోతామని చెప్పేది ఆ ఇండియా టుడే. ఇవాళ అదే ఇండియా టుడే ఇవాళ అప్డేట్ అయింది, ఇవాళ మేము గెలుస్తామనే సందర్భంలో కూడా మేము మిత్రపక్షాలుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఆయన వద్దని చెప్పడానికి, వాళ్ళు కలుస్తామని అడగడానికి అవకాశం లేదు, వద్దని చెప్పడానికి అంతకంటే అవకాశం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారితో కలవద్దని చెప్పడానికి. అలాంటి చర్చ ఏమైనా వచ్చి ఉండొచ్చా? ఒకవేళ రాజకీయ మామూలుగా ప్రధాని దగ్గర అట్లాంటి చర్చ ఏమైనా జరగవచ్చే అవకాశం ఉంటుందా తిరుపతి రావు గారు? అస్సలు ఛాన్సే లేదు. నేను అదే చెప్తున్నాను కదా, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఏ ఒక్కరూ వెళ్ళి ఇది వద్దు అని చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ఏ ఛాన్సే లేదనమాట. అంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వివరించే అవకాశం అయితే ఉంటుంది కదా ముఖ్యమంత్రికి. రాజకీయ పరిస్థితులు వివరించడం అదే ఒక అవకాశం, నేను దాని గురించి చెప్పట్లే. చంద్రబాబు నాయుడు గారితో పొత్తొద్దు అనే చెప్పే అవకాశం అయితే అక్కడ ఉండదు. అదే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఏ ఒక్కరికి లేదు, ఏ ముఖ్యమంత్రికి లేదు. మా ముఖ్యమంత్రులు కాదు కదా, బయట ముఖ్యమంత్రి ఎవరికి అవకాశం లేదు. రాజకీయాల గురించి చర్చించుకోవచ్చు, వై నాట్? ఆయన రాజకీయ పార్టీ మాకు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఈయన ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాజకీయాలు చర్చించుకోవడంలో తప్పేం లేదు. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో చూద్దాము. గోవిందరెడ్డి గారు చివరిగా ఒక విషయం చెప్పండి. ఉన్నారా గోవిందరెడ్డి గారు? ఏంటి ఒకవేళ ఈ ముగ్గురు పొత్తులో ఉండి రేపు ఈ 2-3 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తులు కుదిరితే వైసీపీ ఎలా ఎదుర్కోబోతుంది వీళ్ళందరినీ? ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు ఇది మేము ఫోర్గాన్ కంక్లూజన్, ముందే ఊహించినటువంటి విషయం. అది 2 పార్టీలా 3 పార్టీలా అనేది. చంద్రబాబు నాయుడు గారికి ఒక వైసీపీతో బీజేపీతో వాళ్లకు ఓపెన్ గా అలయన్స్ ఉంటే, అంటే లోపాయికారిగా ఈవెన్ కాంగ్రెస్ తో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి మాటలు. ఎందుకంటే ఆయన ఈవెన్ ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కూడా కలిసడము,
ఇప్పుడు షర్మిల గారు వేరే విధంగా, ఇప్పుడు చూడండి కంక్లూజన్ ఇవ్వండి గోవింద్ రెడ్డి గారు, ప్లీజ్. సో అంటే అందుకని తెలుగుదేశం పార్టీని ఆవిడ తిట్టకుండా ఈవెన్ వైసీపీని తిట్టే, అంటే ఈ పరిస్థితులు ఏమైతున్నాయంటే అనేక మంది అలయన్స్లు పెట్టుకొని లోపాయికారి గాని కానీ బయట గాని ఏదో ఒక విధంగా ప్రజల మద్దతున్నా లేకపోయినా గెలవడానికి ఒక రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. బట్ మేము చెప్తున్నాం కదా, మేము ఏదైతే అనుకున్నామో దాని క్లియర్ కట్ గా జనాలకు వెళ్తాం, ప్రజలు మళ్ళా మ్యాండేట్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి మేము వాళ్ళు అన్నట్టుగా సార్ రాక్షసులు ఇంకొకటి అనేది అది వాళ్ళ యొక్క వాళ్ళ మానసిక స్థితికే వదిలేస్తాను. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అలాంటి మాట్లాడడం ఈజ్ ది ఎలక్టెడ్ బై ది 6 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తిని ఒక అడ్వకేట్ గారు అట్లా మాట్లాడతారు అంటే ఐ థింక్ మన రాజ్యాంగం మీద వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతుంది. చూద్దాం. గోవింద్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. చర్చలో గోవింద్ రెడ్డి గారికి అండ్ దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతడు తిరుపతిరావు గారికి అండ్ శాంతి ప్రసాద్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ చూసాం కదా. మొత్తానికి నేను ఇంతకుముందు అన్నట్లు ఏపీ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చేరుకున్నాయి. మరి ఇప్పటికే ఒకవైపు ప్రధానిని కలిసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఇటు అమిత్ షా తోటి నడ్డాతో భేటీ అయ్యారు. మొత్తానికి ప్రధానంగా భేటీకి సంబంధించి ఈ 3 పార్టీలు కూడా పొత్తుతో ముందుకు వెళ్ళబోతున్నాయని ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరి చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎవరితో పొత్తులు పెట్టుకోబోతున్నారు ఏంటి, మరి ఏపీ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది. రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరం చెత్త మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరప్రాణం.